श्रीमद्भगवद्गीता त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः। श्रीमद्भगवद्गीता 13వ అధ్యాయము क्षेत्रक्षेत्रज्ञ విభాగయోగము। పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికదా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైః అహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే। గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః। మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం। మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ। అర్జునుడు పలికెను, ప్రకృతి పురుషులు క్షేత్రజ్ఞులు జ్ఞానజ్ఞేయములను నీ విషయములను తెలియగోరుచున్నాను। శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యోవేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః। శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కుంతీపుత్ర, దేహేంద్రియ సంఘాత రూపమగు నీ శరీరము క్షేత్రమందు బీజముల వలె కర్మలు ఇందు ఫలించుట వలన క్షేత్రమని చెప్పబడుచున్నది। ఇది నా శరీరము అను స్వాభావిక జ్ఞానము వలన ఈ క్షేత్రమును తెలుసుకొని వాడు క్షేత్రజ్ఞుడని క్షేత్రజ్ఞవేత్తలు చెప్పుదురు। క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం తద్జ్ఞానం మతం మమ। సర్వక్షేత్రములయందు వెలయు క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకొనుము। ఇట్లు క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే మోక్షదాయకమగు సమ్యక్ జ్ఞానమని పరమేశ్వరుడనగు నా అభిప్రాయము। తత్ క్షేత్రం యచ్చయాదృక్చయద్వికారి యతశ్చయత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు। పైన చెప్పిన క్షేత్రము ఏ స్వభావము కలదో, ఏ ధర్మములు కలిగి ఉన్నదో, ఏ వికారములకు లోనై ఉన్నదో, ఏ కార్యరూపమై ఉన్నదో, మరియు ఆ క్షేత్రజ్ఞుడు ఏ స్వరూపుడో, ఏ శక్తులు కలవాడో ఆ క్షేత్రజ్ఞ యథార్థ్యమును సంగ్రహముగా చెప్పెదను, వినుము। ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః। ఈ క్షేత్రజ్ఞ యథాత్మ్యము వశిష్ఠాది మహర్షులచే యోగశాస్త్రముల యందు చెప్పబడెను, అనేక ఋగాది మంత్రముల యందు స్పష్టముగా చెప్పబడెను। సాక్షాత్ బ్రహ్మజ్ఞానమును కలిగించు బ్రహ్మబోధక వాక్యముల యందు ఈ క్షేత్రజ్ఞ యథాత్మ్యము చెప్పబడెను। మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం। పంచభూతములు, వీనికి కారణమైన అహంకారము, అహంకార కారణమైన బుద్ధి, బుద్ధికి కారణమైన అవ్యక్తము, దశ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు, ఇంద్రియార్థములకు విషయములు, వీనికి పైనున్న మనస్సు, ఇచ్ఛ, ద్వేష, సుఖదుఖములు, దేహేంద్రియ సంఘాతమైన శరీరము క్షేత్రజ్ఞునిచే తెలియబడుచుండుటచే క్షేత్రమనబడును। అమానిత్వమదంభిత్వ మహింసా క్షాంతిరార్జవం
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహः ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశ సేవిత్వమరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా తన్ను తాను పొగడుకొనుకుండుట, ఆడంబరము ప్రకటింపకుండుట, ప్రాణులను పీడింపకుండుట, నిర్వికార చిత్తముతో సహించి ఉండుట, సరళ స్వభావము కలిగి ఉండుట, గురువునకు శుశ్రూష చేయుట, జలస్నానముతో బాహ్యశుద్ధి అంతఃశుద్ధి కలిగి ఉండుట, మోక్ష మార్గమునందు ఏకనిష్ట కలిగి ఉండుట, దేహేంద్రియములను నిరోధించి సన్మార్గమునందు నియమించుట, ఇంద్రియ భోగములయందు రాగము వీడి ఉండుట, గర్భవాస నరక రూపమగు జన్మము, మృత్యువు, ప్రజ్ఞాశక్తి, తేజో నిరోధము, పరుల వల్ల పరిభవము, ముసలితనము, రోగాదులు, పుత్ర దార గృహాదులయందు ప్రీతి లేకయుండుట, సుఖదుఖములపై సమభావము కలిగి ఉండుట, వాసుదేవునికి మించిన దైవము లేడు అను అచంచలమైన భక్తి కలిగి ఉండుట, చిత్త సంస్కారముల వలన పవిత్రమైన చోటునందుండుట, దుర్జన సాంగత్యమునందు ప్రీతి లేకయుండుట, నిత్యము ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగి ఉండుట, మోక్షమును గూర్చిన ఆలోచన, ఇవి ఏ జ్ఞాన సాధనములగుట వలన జ్ఞానమని చెప్పబడును. దీనికి విరుద్ధమైనది అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మణ సత్తన్నా సదుచ్యతే. ఏది తెలిసికొనిన సంసార నివృత్తి కలుగునో అట్టి జ్ఞేయమును స్పష్టముగా చెప్పుచున్నాను. ఆ ఆదిరహితమగు పరబ్రహ్మము ఉన్నది అని గాని లేదని గాని చెప్పుటకు వీలు లేనిది. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరబ్రహ్మము సర్వత్రా పాణి పాద నేత్ర శిరో ముఖ శ్రోత్రములు కలది అయి సమస్త ప్రాణి సమూహావయవ రూపమున ఆవరించియుండును. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తత్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఆ పరబ్రహ్మము జ్ఞాన కర్మేంద్రియ మనోబుద్ధులయందు ప్రకాశించునదియు, ఎట్టి ఇంద్రియములు లేనిదియు, దేనితోడను సంబంధము లేనిదియు, ఎడారిలో మరీచిక వలె సర్వభూతములకు ఆధారభూతమైనదియు, త్రిగుణములు లేనిద్దయు, శబ్దాది విషయముల ద్వారా త్రిగుణములను సాక్షాత్కరించుకొనునదియు, సమస్త చరాచర జీవులయందుండి భూతరూపమున గోచరించునదియు, నింగివలె తెలియబడనిదియు, అజ్ఞానులకు దూరమైనదియు, జ్ఞానులకు సన్నిహితమైనదియు, సర్వవ్యాపకమై తోచునదియు, త్రికాలములయందు పుట్టించి పోషించి హరించునదియు, ఆదిత్యాది జ్యోతిస్వరూపములను కూడా ప్రకాశింపచేయునదియు అని చెప్పబడుచు జ్ఞాన జ్ఞేయ స్వరూపమై జ్ఞానముచే పొందదగినదై సర్వ ప్రాణుల హృదయములందును వ్యవస్థితమై ఉన్నది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే. ఇట్లు మహాభూతాది ధృత్యంతము క్షేత్రము ఇంద్రియ గోచరమగు సమస్తము వాసుదేవ స్వరూపమే అను నిశ్చయబుద్ధి గల భక్తుడు ఈ మూడింటి తత్వము తెలిసిన సమ్యగ్దర్శి అయి పరమాత్మ భావరూపమైన మోక్షమును పొందుచున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈశ్వరుని యొక్క పరాపర ప్రకృతులకు ప్రకృతి పురుషులు రెండును అది లేనివని తెలియుము. శరీరేంద్రియ రూపములకు వికారములు సుఖదుఃఖ మోహాదులకు గుణములు ప్రకృతి వలన కలిగినవని తెలిసికొనుము. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. శరీరేంద్రియ కల్పనకు ప్రకృతి కారణము, సుఖదుఃఖ అనుభవములకు పురుషుడు కారణము. ఇట్లు ప్రకృతి పురుషులు సంసార కారణమని చెప్పబడుచున్నది. పురుషః ప్రకృతిస్థో హి భూంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు శరీరేంద్రియ సంఘాత రూపమగు ప్రకృతితో తాదాత్మ్యమును పొంది ప్రకృతి వలన కలిగిన సుఖదుఃఖ మోహ స్వరూపములకు గుణములను అనుభవించుచున్నాడు. ఉపద్రష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందు దివ్య పురుషుని ఉపద్రష్టానియు అనుమంతానియు భర్తానియు భోక్తానియు మహేశ్వరుడనియు పరమాత్మానియు వేదములు చెప్పుచున్నవి. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న సభూయో భిజాయతే. ఈ విధముగా పురుషుని ఆత్మస్వరూపముగను ప్రకృతిని మిథ్యగను ఎవడు అనుభూతి ద్వారా తెలుసుకొనునో అతడు విధినుల్లంఘించి వర్తించినను తిరిగి జన్మింపడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానము వలన ప్రత్యేగాత్మను బుద్ధి యందు ధ్యాన సంస్కృతాంతఃకరణముతో దర్శించుచున్నారు. కొందరు జ్ఞానము వలన దర్శించుచున్నారు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. మరికొందరు ఈ ఆత్మతత్వము నెరుగలేక దీనినే చింతింపుమని గురూపదేశమునంది ఆత్మను ఉపాసించుచున్నారు. అట్టి గురూపదేశమునందే శ్రద్ధ కలవారు కూడా చావు పుట్టుకలు అను సంసార సముద్రమును దాటుచున్నారు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠ, చరాచర రూపమగు సమస్త వస్తువులు క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలన కలుగుచున్నవని గ్రహింపుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. జన్మాది షడ్భావ వికారములు గల బ్రహ్మాది స్థావరాంతము గల సమస్త వస్తువుల యందు ఏకరూపుడై నాశము లేక వెలయుచున్న పరమేశ్వరుని చూచువాడే యథార్థ దర్శి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణులయందు ఏకరూపుడై వెలయుచున్న పరమేశ్వరుని దర్శించువాడు తన మనస్సుచే తనను తాను బాధించుకొనడు. ఈ విధముగా అతడు మోక్షమును పొందును. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః
పశ్యతి తథాత్మాన మకర్తారం సపశ్యతి. శరీరేంద్రియ సమూహముగా పరిణమించిన ప్రకృతియే వాంగ్మనఃకాయములచే ఆరంభింపబడు సర్వకర్మలు సర్వ విధములా చేయుచున్నదనియు తాను అకర్త అనియు గ్రహించిన వాడే సమ్యగ్దర్శి. యదా భూత పృథగ్భావ మేకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. భూతముల నానాత్వము ఒక తత్వము నుండియే కల్పింపబడినదినియు విస్తార భూత కల్పన అంతయు ఆత్మ నుండియే అని గ్రహించిన సమయమున అతడు బ్రహ్మస్వరూపుడే అగును. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. కౌంతేయ, ఈ పరమాత్మ ఆదిరహితుడును గుణరహితుడును అగుటచే అవ్యయుడు. ఇతడు శరీరమునందుండియు శరీరేంద్రియ కార్యములకు కర్మలచే బద్ధుడు కాడు. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సర్వత్రా వ్యాపించియుండు ఆకాశము సూక్ష్మమైన దగుటచే దేనితోనూ కలియనట్లు ఆత్మ శరీరమునకు లోపల వెలుపల వ్యాపించి ఉన్నను శరీరేంద్రియ కార్యములకు కర్మలచే అంటబడదు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. భారత, ఒకే సూర్యుడు ఈ నిఖిల లోకములను ప్రకాశింపచేయుచుండునట్లు పరమాత్మ ఒక్కడే మహాభూతములు మొదలు ధృతి వరకు చెప్పబడిన క్షేత్రమును ప్రకాశింపజేయుచుండును. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చయే విదుర్యాంతి తే పరం. ఈ విధముగా క్షేత్రక్షేత్రజ్ఞుల యొక్క భేదమును సర్వభూతముల అవిద్యారూపమును తెలుసుకొనిన వారు పరబ్రహ్మమును పొందుదురు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః సమాప్తః. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జునుల సంవాదమును నగు శ్రీమద్భగవద్గీతలయందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమను 13వ అధ్యాయము సమాప్తము. గీతార్థమేకపాదం చ శ్లోకమధ్యాయమేవ చ స్మరం త్యక్త్వా జనో దేహం ప్రయాతి పరమం పదం. ఇతి వైష్ణవీయ తంత్రసారము. గీతామహాత్మ్యము. విష్ణురువాచ ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. ఏ నరుడు గీతయందలి ఏకాధ్యాయమును భక్తి శ్రద్ధలతో ప్రతిదినము పఠించునో అతడు రుద్రలోకములో చిరకాలము వాసము చేయును. గీతా త్రయోదశాధ్యాయ పారాయణ ఫలము. గీతా త్రయోదశాధ్యాయ ముద్గిరంతమనారతం తతస్థ శ్రవణాదేవ ముక్తాస్వపచ విగ్రహాత్. దక్షిణ దేశములో హరిపురం అనే పట్టణములో దురాచార అనే పేరుగల బ్రాహ్మణ పత్ని సార్థక నామధేయురాలిగా జీవిస్తూ ఉండేది. ఆమె సమీప అరణ్యములో పల్లవులను కూడు మిషతో పోగా పులిచేత చిక్కి చనిపోయినది. తదుపరి జన్మలో మాతంగ స్త్రీగా జన్మించినది. జృంభకాదేవి ఆలయములో వాసుదేవుడను విప్రుడు గీత 13వ అధ్యాయము పారాయణ చేస్తుండగా శ్రవణఫలముగా ఆమె స్వపచ దేహమును వదిలి ఉత్తమ లోకానికి చేరినది. కావున గీత త్రయోదశాధ్యాయము భక్తితో పారాయణము చేసినా శ్రవణమనర్చినా దోషరహితులై సద్గతులు పొందుదురు. ఇది గీతా త్రయోదశాధ్యాయ ఫలము పాప విముక్తి. శ్రీ పద్మపురాణాంతర్గతము. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం.
మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఇతి శుభం పరిసమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.